కనిపించే ప్రత్యక్షమైన దైవం సూర్యభగవానుడు. సూర్యదేవుడికి సంబంధించిన 7 గుర్రాలు 7 వారాలకు చిహ్నాలు. 2025 సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది? పూజ ఏ సమయంలో చెయ్యాలి? రథసప్తమి అనే పేరులోనే ఉందండి సప్తమి తిథి. మరి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి వేళ రథసప్తమి పండుగను జరుపుకోవాలి. అందుకుగాను సప్తమి తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? రథసప్తమి యొక్క విశిష్టత ఏమిటి? రథసప్తమి పూజా విధానంలో మాఘస్నానానికి చాలా విశిష్టత ఉంది. మరి ఈ మాఘస్నానం ఏ సమయంలో ఆచరించాలి? అలాగే ముఖ్యంగా ఈ రథసప్తమి వేళ ఆ సూర్యభగవానుడికి అర్ఘ్యం కూడా ఇవ్వాలండి. మరి ఆ అర్ఘ్యం ఏ సమయంలో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే విషయం కూడా తెలుసుకుందాము. ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. ఈ రథసప్తమి రోజున సూర్యభగవాన్ని పూజిస్తే సర్వ సౌఖ్యాలు, ఆరోగ్యవంతులుగా ఉంటారని మన పురాణాలే చెప్పబడి ఉన్నాయి. రథసప్తమి పూజ గురించి పురాణాల్లో ఒక కథ కూడా ఉందండి. రాబోయే పూజా వీడియోలో ఆ కథ గురించి కూడా తెలుసుకుందాము. ఈ రోజున పూజ విధి విధానము, మరి పూజలో పాటించవలసిన నియమాలు ఏమిటి? రథసప్తమి పూజ రోజు పూజ చేయడం కుదరకపోతే మళ్ళీ ఈ పూజను ఎప్పుడు చేయవచ్చు? రథసప్తమి పూజను తులసమ్మ దగ్గర చేస్తారండి. ఒకవేళ తులసమ్మ వారు కనుక ఆనవాయితీ లేకపోతే ఈ పూజ ఎక్కడ చేయాలి? రథసప్తమి పూజా విధానంలో కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. ఆ విశేష వివరాలతో మీకు పూర్తి వీడియో అయితే మీకు అందించబోతున్నానండి. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రథసప్తమి పూజా విధానంలో ముఖ్యంగా పాటించవలసిన నియమాలలో మాఘస్నానం ముఖ్యమైనది. ఈ మాఘస్నానాన్ని రథసప్తమి స్నానం అని కూడా అంటారు. అంటే ఏమిటో కాదండి, 7 జిల్లేడాకులు తెచ్చుకొని లేదా రేగి పండ్లను లేదా చిక్కుడాకులు, రేగి ఆకులైనా సరే తల మీద భుజాల మీద పెట్టుకొని రథసప్తమి స్నానం అనేది చేయాలి. ఇలా చేయడం వలన దేహం దారుఢ్యంగా ఉంటుందని, ఆరోగ్యవంతులుగా ఆ సూర్యభగవానుడు ఎల్లవేళలా ఉండేలా చూస్తాడని ఒక నమ్మకంతో చెప్తూ ఉంటారు. అలాగే మాఘ స్నానాన్ని ఆచరించేటప్పుడు తప్పకుండా ఒక మంత్రం అయితే ఉంటుందని మీకు స్క్రీన్ మీద ఇస్తాను. ఒకవేళ మాకు మంత్రం చదవడం రాదు అనుకున్న వారు ఎవరైనా సరే ఓం సూర్యనారాయణాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ మాఘస్నానం అనేది ఆచరించాలి. మరి ఈ 2025 సంవత్సరంలో రథసప్తమి పండుగ ఏ తేదీన వచ్చింది? తిథి సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి మాఘమాసంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శుక్లపక్షం సప్తమి తిథి ఫిబ్రవరి 4వ తారీఖు మంగళవారం తెల్లవారుజామున 4:38 నుండి ప్రారంభమైందండి. అలాగే ఫిబ్రవరి 5వ తారీఖు బుధవారం ఉదయం తెల్లవారుజామున 2:31 వరకు సప్తమి తిథి ఉన్నది. సప్తమి తిథి మాఘమాసంలో శుక్లపక్షంలో ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున రథసప్తమి పండుగగా జరుపుకోవాలి. కాబట్టి పూర్తిగా మనకి మంగళవారం వేళ సప్తమి తిథి ఉన్నది. అందుకుగాను 2025 సంవత్సరంలో రథసప్తమి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అంటే ఫిబ్రవరి 4వ తారీఖు మంగళవారం రోజున జరుపుకోవాలండి. అయితే మన ప్రతి పండుగ కూడా బ్రహ్మముహూర్తంలో చేసుకోవాలని చెప్తూ ఉంటాం. కానీ రథసప్తమి పండుగ మాత్రం సూర్యోదయం అయిన తర్వాత చేసుకోవాలి. అనగా ఫిబ్రవరి 4వ తారీఖు మంగళవారం ఉదయం 6:50 సూర్యోదయం అనేది అవుతుందండి. కాబట్టి సూర్యోదయం అయిన తర్వాత సూర్యుడు కనిపిస్తున్న సమయాన మనం ఈ పూజను అనేది చేసుకోవాలి. పూజా సమయానికి ముందుగానే మాఘ స్నానాన్ని ఆచరించాలి. అందుకుగాను రథసప్తమి స్నాన సమయం ఫిబ్రవరి 4వ తారీఖు మంగళవారం రోజున తెల్లవారుజామున 5:33 నుండి 7:09 లోపలైతే మాఘస్నానం రథసప్తమి స్నానం అనేది చేయవలసి ఉంటుంది. స్నానం ఆచరించిన తర్వాత ఈ రోజున సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలండి. మరి రథసప్తమి రోజున సూర్యునికి అర్ఘ్య ప్రదానం చేయవలసిన సమయం 7:05 అర్ఘ్యం అనేది ఇవ్వాలి. మరి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే దోసిళ్లతో కానీ లేదా రాగి చెంబు నిండుగా నీళ్లు తీసుకొని అందులో సూర్యభగవాన్ని చూస్తూ చేతులతో నిండుగా 2 దోసిళ్లతో నీళ్లు తీసుకొని సూర్యుని చూస్తూ నేల మీదకి నీళ్ళు అనేది వదిలేయాలండి. అలా నీళ్లను వదులుతున్నప్పుడు ఓం సూర్యనారాయణాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ సూర్యభగవానుడికి అర్ఘ్యం అనేది ఇవ్వాలి. ఇలా రథసప్తమి రోజున తప్పనిసరిగా సూర్యభగవానుడికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. ఎవరైనా ఇవ్వవచ్చు. మరి రథసప్తమి పూజను ఏ సమయంలో చేయాలి అంటే ఫిబ్రవరి 4వ తారీఖు ఉదయం 6:10 నుండి ప్రారంభించి ఉదయం 8:45 వరకు ఈ పూజను అనేది చేయవచ్చండి. ఒకవేళ ఈ సమయంలో కనుక పూజ చేయడం కుదరని వారు మరలా పూజ సమయం ఉదయం 9:40 ప్రారంభించి ఉదయం 10:20 లోపు పూజను అనేది ముగించవచ్చు. ఈ సమయంలో కూడా రథసప్తమి పూజను చేయవచ్చు.
ఒకవేళ రథసప్తమి రోజున రథసప్తమి పూజను చేయడం కుదరనట్లయితే మరలా ఎప్పుడు పూజ చేయవచ్చు అంటే మాఘమాసంలో మాఘపు ఆదివారాలకి చాలా విశిష్టత ఉందండి. ఒకవేళ మీకు రథసప్తమి పూజ చేయడం కుదరనప్పుడు ఏదైనా మాఘమాసంలో వచ్చే ఆదివారం రోజున మాఘపు ఆదివారపు రోజున రథసప్తమి పూజను చేయవచ్చు. ఆ విధంగా చూసుకున్న 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 4వ తారీఖు మంగళవారం వేళ రథసప్తమి పండుగ. ఆ తర్వాత వచ్చే ఫిబ్రవరి 9, 16, 23 ఆదివారాలలో అయినా సరే రథసప్తమి పండుగను అందరూ జరుపుకోవచ్చండి. మరి మనలో చాలామందికి కూడా తులసమ్మవారు ఆనవాయితీ ఉండకపోవచ్చు. రథసప్తమి పండుగను తులసమ్మవారి వద్ద పూజ అయితే చేయవలసి ఉంటుందండి. ఒకవేళ మనలో చాలామందికి కూడా తులసమ్మవారు ఆనవాయితీ లేనప్పుడు మరి పూజను ఎక్కడ చేయాలండి అంటే ఇంటి ఆరు బయట, డాబా మీద, బాల్కనీలో మీరు రథసప్తమి పూజను చేయవచ్చు. అంటే సూర్యుని కిరణాలు పడే ప్రదేశంలో పూజను అయితే చేయవచ్చండి. చాలా అంటే చాలా మంచిదండి. మరి ఈ రోజున పెట్టవలసిన ప్రత్యేకమైన నైవేద్యం ఏమిటి అంటే ధనుర్మాసంలో అలాగే ముగ్గుల మధ్యన పెట్టే 2 గొబ్బెమ్మలను పిడకలుగా చేసి రథసప్తమికి ఆ పిడకలు ఉపయోగించి దాలిని ఏర్పాటు చేసి ఆ పైన ఆ పిడకలతోటి పరమన్నం వండి చిక్కుడాకుల పైన పరమన్నాన్ని పెట్టి స్వామివారికి నివేదన చేస్తారండి. ఈ విధంగా ప్రత్యేకమైన నైవేద్యం స్వామివారికి నివేదన చేస్తారు. రథసప్తమి పండుగను జరుపుకోవడానికి ఆనవాయితీ ఆచారం అనేది ఉండనవసరం లేదండి. ఎవరైనా సరే ఏ వర్గం వారైనా సరే ఈ పూజను చేయవచ్చు. పుష్యమాసం వెళ్ళి మాఘమాసం వస్తుంది. మాఘ అంటే పాపము లేనిది అని అర్థం. సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన మాసం మాఘమాసం. ఈ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటాం. సూర్యుని పుట్టినరోజు అన్నమాట. ఈ రోజునే అచల సప్తమి లేదా రథసప్తమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని రథ ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజు సూర్యభగవానుడికి అంకితం ఇవ్వబడింది. ఈ పర్వదినాన సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం నుంచి ఉత్తర దిశలో ప్రయాణం ప్రారంభిస్తారని మన పండితులు చెప్తున్నారు. అందుకే ఈ పవిత్రమైన రోజున సూర్య దేవాలయాల్లో ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఇలా చేయటం వల్ల 7 జన్మాల పాపాలు తొలగిపోతాయని, రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించటం వలన, దాన ధర్మాలు చేయడం వలన కోరిన కోరికలను నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం కూడా. మకర సంక్రాంతి తర్వాత రథసప్తమి రోజున సూర్యుని పూజించటం వలన ఆర్థికపరమైన రంగాల్లో మంచి లాభాలు వస్తాయని కూడా చెప్తూ ఉంటారు. సూర్యదేవుడికి సంబంధించిన 7 గుర్రాలు 7 వారాలకు చిహ్నాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిష్ణుప్, జగత్, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాలు రథంపై ఆదిత్యుడు స్వారీ చేస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశులలో ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యుడు దాదాపు ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడు రథంపై ఎక్కి సాగించే ప్రయాణం ఈ రోజు నుంచే మొదలవుతుంది. అలాగే జాతక దోషాలు తొలగించుకోవడం కోసం రథసప్తమి రోజున తప్పనిసరిగా గోధుమలపై దీపారాధన చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. 7 జిల్లేడాకులు, గోధుమలు, ఆ పైన ఒక ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి 7 ఒత్తులు ఒక్కొత్తుగా చేయవచ్చు. లేదా 2 ఒత్తులు ఒక్కొత్తుగా చేస్తూ 7 ఒత్తులను వేసి ఈ రోజున దీపారాధన చేయటం వలన జాతకంలో ఉండే సమస్త దోషాలు తొలగిపోతాయట. ఇంత విశిష్టత కలిగినటువంటి గోధుమలపై దీపారాధన ఎన్ని వారాలు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని ముందుగా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అవి ఇస్తానండి. ఒకసారి చెక్ చేసి చూడండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.